గం గణపతయే నమః. గరుడ పురాణంలో మనం పద్మరాగమణి యొక్క లక్షణాల గురించి తెలుసుకుంటున్నాము. వర్ణాధిక్యం, గురుత, స్నిగ్ధత, సమత, నిర్మలత, పారదర్శత, తేజస్విత, మహత్త ఇవన్నీ శ్రేష్ఠ మణుల యొక్క గుణాలు. మణులు గరుకుగాను, పొడిపొడిగాను, పరుషంగాను, అక్కడక్కడ కన్నాలు పడి వర్ణవిహీనంగా, ప్రభాహీనంగా కడిగినా పోని మరకలతో ఉంటే అవి దోషయుక్తాలని గ్రహించి వారిని కనీసం స్పృశించరాదు. ఎందుకంటే వాటిని ధరిస్తే వాటి దుష్ప్రభావం వల్ల ధరించిన వారిని శోకం, చింత, రోగం, మృత్యువు, ధననాశాది ఆపదలు చుట్టుముడతాయి. అన్ని సద్గుణాలు అబ్బిన పద్మరాగమణులు కూడా ఒక్కొక్కప్పుడు సర్వశ్రేష్ఠతా పదాన్ని అందుకోలేకపోవచ్చు. రత్నతులను చేయనప్పుడు కలాశపురం, సింహళం, తుంబరు, ముక్తపాణి, శ్రీపూర్ణక ప్రాంతాల నుండి వచ్చిన పద్మరాగమణులెంత జ్వాజ్వలమానాలైనప్పటికీ రావణ గంగోత్పన్న పద్మరాగాల కంటే తల వెంట్రుక వాసైన వాసి తక్కువగానే భావింపబడుతున్నాయి. మలినవర్ణం వల్ల కలాశపుర పద్మరాగాలు, అల్పతామ్రవర్ణ కారణంగా తుంబరు దేశీయాలు, కృష్ణవర్ణపు కలిమిచి, సింహోళోత్పన్నాలు, నీలవర్ణ కాంతి విహీనత, వ్యాజానుముక్తపాణి, శ్రీ పూర్ణకీయ పద్మరాగాలు స్వల్పంగా వాసి తక్కువ మణులుగా పేర్కొనబడుతున్నాయి. వెలితిలేని ఎర్రదనం అంటే గుంజబీజం, గురుగింజతో సమానమైన రంగుండే పద్మరాగం అత్యుత్తమం. ఇది మెత్తగా ఉన్నట్లు చేతికి తగిలినప్పుడు అనిపిస్తుంది, కానీ నొక్కి చూస్తే చాలా గట్టిగా ఉంటుంది. నున్నదనంలో దీనికి సాటి లేదు. దానిని ఒకవైపు చేతితో నిమురుతుంటే రెండో వైపు రంగు మరింత చిక్కబడుతుంది. ఎక్కువసేపు వేళ్ల మధ్య పెట్టుకుని రాపిడి చేస్తే కొంత రంగును కోల్పోయినట్టు కనిపిస్తుంది. రాపిడి తీవ్రతరమైతే రంగును కొంతవరకు కోల్పోవచ్చు. చేతబట్టుకొని పైకి ఎగరేసి చూస్తే సూర్యకిరణాలు చిక్కదనాన్ని బట్టి పద్మరాగం రంగులు మారుస్తుంది. ఒక్కొక్క ఎత్తులో ఒక్కొక్క రంగును ధరిస్తుంది. ఇవన్నీ ఉత్తమ రత్న లక్షణాలే, కానీ వీటిని గమనింపజేసి తొందరపడిపోకుండా రత్న పరీక్షకుని అభిప్రాయం తీసుకొని సాన కూడా పట్టించి చూడాలి. ఎందుకంటే ఉత్తమ రత్నాన్ని ధరించిన వాడు ఏదో సరదాగా శత్రువుల మధ్యలోకి వెళ్ళినా ఆ రత్నము వాణిని రక్షిస్తుంది. అది దోషభూయిష్టమైన రత్నమైతే స్నేహితుల మధ్యలోనున్న వాడు కూడా ఆపదల పాలవుతాడు. ఒక చోట పుట్టిన మణులన్నీ ఒకే ప్రభావాన్ని కలిగి ఉంటాయనుకోరాదు. పోలికలుంటాయి, కానీ భేదాలు ఉంటాయి. కాబట్టి రత్నాలను దేనికదిగాని కలివిడిగా కాకుండా విడివిడిగా రత్న పరీక్షకునికి ఇచ్చి శోధన చేయించాలి. అత్యుత్తమ రత్నాన్ని అల్ప ప్రభావం కల రత్నాలతో కలిపి నిక్షేపించరాదు. మహాగుణ సంపన్నులైన పద్మరాగాలను ఉడత, ధాన్యపు గింజ పరిమాణాన్ని బట్టి పోల్చాలి, అనగా తులన, ఆకలన చేయాలి. గరుడ పురాణంలో ఇప్పుడు మనం మరకతమణి లక్షణాలు, పరీక్షా విధి గురించి తెలుసుకుందాం. నాగరాజు వాసుకి బలాసురుని పిత్తాన్ని తీసుకుని ఆకాశాన్ని చీల్చేటంతటి వేగంతో దేవలోకం వైపు సాగిపోతుండగా అతని తలపైనున్న మణి ప్రకాశం కిందనున్న సముద్రంపై పడి సాగరానికి వెండి సేతువు అమరినట్లుగా కాంతులు పరచుకున్నాయి. సరిగ్గా అదే సమయానికి తన రెక్కల దెబ్బలతో భూమి ఆకాశాలను కలగంటూ వరచే వేగంతో పక్షిరాజు గరుత్మంతుడు వాసుకిపై దాడి చేశాడు. వాసుకి భయపడి పారిపోతూ ఆ బలాసురుని పిత్తాన్ని ఒక పర్వత సానువు వద్ద నుంచి వెడలిపోయాడు. ఆ పర్వతంపై మధుర సుస్వాదజల స్రవంతులు ప్రవహిస్తున్నాయి. నభ కలకలతో సాంద్ర సుగంధ పరిమళాలను వెదజల్లుతున్న సౌగంధిక వృక్షాలు, ఎన్నో మాణిక్యాలు కూడా తురుష్క దేశానికి దగ్గరలోనున్న ఆ పర్వతం కొండ కోణాల్లో కొలువున్నాయి. బలాసురుని పిత్తం ఆ నీటితో కలిసి సముద్రంలోకి ప్రస్తావించి మహాలక్ష్మి సమీపానికి దగ్గరగా పోగా అది ప్రయాణించిన సరిత్తుల తీరంలోనున్న భూమి మరకత మణులకు ఖజానా అయ్యింది. వాసుకి పరిగెడుతున్నప్పుడు అతని రక్షణలోనున్న బలాసురుని పిత్తం నుండి కొన్ని బిందువులు జారిపడుతుండగా గరుత్మంతుడు వాటిని అందుకొని పానం చేశాడు. వెంటనే ఆయనకు మైకం కమ్మేసినట్లుగా కావడంతో ఆయన దానిని వమనం, కక్కివేయటం చేశాడు. ఆయన రెండు నాసికారంధ్రాల ద్వారా వెలువడి నేలపై పడిన ఆ పిత్తభాగము అద్భుత కాంతితో మెరిసే మరకతాలుగా గనిగా మారింది. ఆ మహామణులు కోమలమైన చిలుక వన్నెలోను, శిరీష పుష్పవర్ణంలోను, మిణుగుడు పురుగు వెనుక భాగం రంగులోను, హరిత తృణక్షేత్రములను నాచురంగులోను, సర్వభక్షిణి నెమలి కన్నుల
వన్నెలలోనూ నవహరిత పత్రవర్ణంలోనూ మెరుస్తుంటాయి. ఇవి లోక కళ్యాణకారకాలు. గరుత్మంతుని స్పర్శ వలనేమో గాని ఇక్కడ మరకతమణులు సర్వ విష వ్యాధులను నశింపచేసే శక్తిని కలిగి ఉంటాయి. అయితే ఇవి దుర్లభాలు, దొరకటం చాలా కష్టం. ఎన్నో మంత్రాలకు మరెన్నో ఔషధులకు లొంగని విషాలు కూడా గరుత్మంతుని మూలంగా వచ్చిన రత్నాలు తగలగానే పటావంచలైపోతాయి. గరుత్మంతునిచే వాసుకునిచే వదలబడిన బలాసురాత్మీయ భాగములలో లభించునవి ఈనాటికి ప్రపంచంలో అత్యుత్తమమణులుగా నెలకొని ఉన్నాయి. ఇవి చాలా చోట్ల నుండి వస్తున్నాయి. కానీ ఏమైనా వాసుకి వదిలిన గరుత్మాన్ కదిలిన స్థానంలో పుట్టిన మణుల తర్వాతనే. రత్న విద్యా విశారదులైన విద్వజ్జనులు ఇలా వచిస్తారు. చిక్కటి ఆకుపచ్చని రంగులో కోమల కాంతులతో మెరుస్తూ ముట్టుకున్న నొక్కిన గట్టిగా తగులుతూ మధ్య భాగంలో బంగారు పొడి ఉన్నట్లుగా భ్రమింపజేస్తూ సూర్యకిరణాలు కానీ వేరే ఉత్తమ కాంతులు కానీ సోకినప్పుడు మొత్తం మణి పచ్చగా మెరిసిన దాని మధ్య భాగం నుండి సూర్య సమాన కాంతులు ఉజ్వలంగా వెలువడి తొలుతటి పచ్చదనాన్ని అధిగమించి వెలుగుతూ ఉండే మరకతమణి గొప్ప ప్రభావం కలదే. దానిని చూడగానే మన మనసులో ఏదో తెలియని ఆనందం ప్రవేశించి వేళ్ళూనుకొని మనసు పరవశింపజేస్తుంది. ఇంత అధికంగా మనకు ఆహ్లాదం కలిగించే శక్తి ఏ ఇతర మణికి ఉండదు. ఈ లక్షణాలున్న మరకతమణిని సకల సద్గుణవతిగా భావించాలి. వర్ణం బాగా వ్యాపించడం వల్ల ఉత్తమమైన మరకతమణి అంతర్భాగం నిర్మల స్వచ్ఛ కిరణాలతో కూడుకుని ఉంటుంది. దాని ఉజ్వల కాంతి చిక్కగా, శుభ్రంగా, కోమలంగా, స్నిగ్ధంగా ఉంటుంది. కాంతులు ఉండి నీలకంఠం అంటే నెమలి కంఠం రంగులు మెత్తగా ఉండే మరకతమణులు కూడా మంచివే. చిత్రవర్ణంలో ఉండి కఠోరంగా, మలినంగా, రోక్షంగా, బండరాయిలాగా తగులుతూ శిలాజిత్తునే ఔషధంలాగా వేడిని నిర్గమింపజేస్తూ ఉండే మరకతమణి దోషపూరితం. సంధి ప్రదేశంలో శుష్కంగా ఉండి మధ్యలో విరిగి మరొక మణిగా తయారైతే అటువంటి మరకతాలను తెచ్చిపెట్టడం కానీ పెట్టుకోవడం కానీ చేయరాదు. భల్లాతకి, పుత్రికాయని రెండు శైల విశేషాలున్నాయి. కొన్ని రత్నాలు వాటి రంగుల్లో కానీ వాటి కలగలుపు రంగుల్లో కానీ ఉంటాయి. అటువంటి మరకతమణులు మంచివి కావు. అయితే పుత్రికావర్ణం క్షౌమవస్త్రంతో గట్టిగా ప్రయత్నిస్తే తొలగిపోతుంది. కానీ మణి చిన్నదైపోయి గాజులా సన్నగా ఉంటుంది. అది మంచిది కాదు. కొన్ని మణులకు ఔషధంతో రంగును సృష్టించి తయారు చేయడం జరుగుతుంది. సహజ వర్ణాలున్న రత్న కాంతులు పైకి ప్రసరిస్తాయి. మందులు పూయబడ్డ రత్నాలను ఆభరణాలను వాడటం వల్ల నష్టం లేదు, కానీ లాభం కూడా ఉండదు. సహజత్వానికి నిర్ధారించే ఊర్ధ్వగామి కాంతులు కూడా ఒకే ఒక ఏటవాలుగా కోణంలో కనిపిస్తాయి. అవనత దృష్టికి అసలు కనిపించవు. శుభ ఫలితాల కోసం మరకతాన్ని ధరించదలుచుకున్న వారు స్నానం, ఆచమనం, రక్షామంత్ర విధివత్ జపం, గో సువర్ణ దానాలు చేసి ధరించాలి. దోషాలు లేని గుణాలు కలిగిన బంగారు త్రాటిలో దీనిని పెట్టుకోవచ్చు. అన్ని దేవ పితృ కర్మలలో మరిన్ని మంచి ఫలాలకై మరకతమణిని ధరిస్తారు. విష పీడలను ఆ పీడ నుండి రక్షించే శక్తి, స్వగ్రామంలో విజయాన్ని సమకూర్చే శక్తి ఈ రత్నానికి ఉంటాయి. ఇది పద్మరాగమణి కంటే అధిక మూల్యాన్ని కలిగి ఉంటుంది. గరుడ పురాణంలో ఇప్పుడు మనం ఇంద్రనీలమణి యొక్క లక్షణాలు, పరీక్షా విధి గురించి తెలుసుకుందాం. ఎక్కడ సింహళ దేశపు రమణుల లవలి అని సుగంధిత పుష్పాలతో వాటి వాసనలతో మనసును దోచే వృక్షాలను, పొగడలను తమ కరాగ్రాల స్పర్శతే కరుణిస్తుంటారో అక్కడ మహాదాత బలాసురుణ్ణి వికసిత కమల సదృశ శోభలతో వెలిగి కన్నులు వచ్చి పడినవి. రత్న సమాన కాంతులీను ఆ నేత్ర ప్రభతో సముద్ర తీరమంతా వెలుగుల మయమై భాసించింది. అక్కడొక విశాలమైన క్షేత్రం ఏర్పడింది. అక్కడే ఇంద్రనీలమణులకు గని కూడా ఏర్పడింది. అయితే అక్కడ అన్ని మణులు లభిస్తాయి. ముఖ్యంగా అక్కడి మరకతమణులు అన్ని రంగుల్లోనూ ఉంటాయి. శ్రీకృష్ణ బలరాములు ధరించే పట్టు పంచెల వలె పచ్చగా, నీలంగా, నల్ల తుమ్మెద రంగులోనూ, సారంగ ధనుర్యుక్తమైన విష్ణు భగవానుని భుజకాంతులతో హాలాహలధరమైన శివుని కంఠం రంగులో కూడా ఉంటాయి. ఆ సాగర తీరానికి, అక్కడ పర్వతానికి నడుమ ఉన్న క్షేత్రం ఎన్నో జాతి రత్నాలకు నిలవగా మారింది. వాటిలో కొన్ని తేట నీటి తరంగాల తెలుపుతో ప్రకాశించగా, కొన్ని మయూర వర్ణంలో దర్శనమిస్తాయి. మరికొన్ని నీటి బుడగల వలె నుండగా, ఇంకొన్ని కోయిల గొంతు వలె నిగనిగలాడతాయి.
వీటన్నిటిలోనూ సమానమైన నిర్మలత, ప్రభాశక్తుల భాస్కరత బలీయంగా ఉంటాయి. అయితే ఆ పర్వత రత్న గర్భంలో దొరికే అన్ని రకాల రత్నాలలోకి పరమశ్రేష్టము, అత్యధిక గుణశాలి అయినది ఇంద్రనీలమణి. ఈ మణులలో మట్టి మరకలు, మణిలాలు ఉండిపోయినవి, కరకరమని శబ్దం వచ్చేవి, నీలాకాశాన్ని కప్పే నల్ల మబ్బుల రంగున్నవి మంచివి కావు. అవి వర్ణదోష దూషితాలు. వీటి మధ్యలోని రత్నశాస్త్ర కోవిదుల ప్రశంసలతో ముంచెత్తే ఇంద్రనీలమణులు ఎక్కువగా జన్మిస్తాయి. పద్మరాగమణిని ధరిస్తే కలిగే సత్ఫలితాలన్నీ ఇంద్రనీలమణిని ధరించిన వారికి కలుగుతాయి. ఈ మణిలో కూడా 3 జాతులు కనిపిస్తున్నాయి. మణి యొక్క రత్న పరీక్ష కూడా రెండింటికి ఒక్కటే. అగ్ని పరీక్ష మణి నిర్ధారణకి మాత్రమే చేయాలి. కానీ మణిని మరింత వన్య చిన్నెలతో శోభిల్లేలా చేయడానికి అగ్నిలో పడవేయరాదు. దానివల్ల మొదటికే మోసం వస్తుంది. సద్గుణయుక్తమైన మణి దోషదూషితమై తనను అగ్నిలో అతిగా వేయించిన వానికి, వేసిన వానికి కీడును కలిగించవచ్చు. గాజు, కలువ, గన్నేరు, స్ఫటిక, వైఢూర్యాది మణులు ఇవన్నీ మణుల్లో రకాలే. ఇంద్రనీలమణి యొక్క పోలికలతో, గుణాలతో ఉన్న కూడా రత్నశాస్త్రజ్ఞులు ఇంద్రనీలమణి వైపే మొగ్గు చూపుతారు. అందుచేత వీటిని క్షుణ్ణంగా పరీక్షించాలి. ముఖ్యంగా గురుత్వ కఠినత్వాలను చూడాలి. ఇంద్రనీలమణికి మధ్యలో ఇంద్రాయుధమైన వజ్రాయుధం కనిపిస్తే ఇక దానిని మించిన రత్నమే లేదు. ఒక ఇంద్రనీలమణిని తీసుకుని దానికి 100 రెట్లు పరిమాణమున్న స్వచ్ఛమైన పాలల్లో పడేస్తే, ఆ పాలన్నీ నీలవర్ణంలోకి వచ్చి వేస్తే అది అచ్చమైన మణి. దీనిని మహానీలమణి అని కూడా అంటారు. ఎలాగైతే మాసాదులతో మహాగుణశాలి అయిన పద్మరాగమణిని తూస్తారో అలాగే సువర్ణ పరిమాణ 80 రత్తీలుములతో మహాగుణశాలి అయిన ఇంద్రనీలమణిని తూస్తారు. గరుడ పురాణంలో ఇప్పుడు మనం వైఢూర్యమణి పరీక్షా విధి గురించి తెలుసుకుందాం. వైఢూర్యం అనే మాటే తెలుగులో ఎక్కువగా వాడబడుతోంది. కానీ సంస్కృత మూలం విదూరజ వైఢూర్య అని ఈ 2 రకాలుగా అంటుంటారు. సూతుడిలా చెప్పసాగాడు. హే సౌనకాది మహామునులారా, వైఢూర్యాది ఇతర మణులను అనగా వైఢూర్య, పుష్ప, రాగ, కర్కేతన, భీష్మక మణులను గూర్చి బ్రహ్మదేవుడు మా గురువు గారికి చెప్పగా ఆయన నాకా జ్ఞానాన్ని ప్రసాదించారు. బలాసురుని యొక్క నాదం ప్రళయకాల క్షుభిత సముద్ర ఘోష వలెనున్నప్పుడు దాని నుండి వివిధ వర్ణాలు గల సౌందర్య సంపన్నములైన వైఢూర్యములు ఉద్భవించాయి. బలాసురుని నుండి పుట్టిన మణిబీజము ఉత్తుంగ శిఖరాన్ని కలిగిన విదూరమును పేరుగల పర్వతానికి ఆనుకొని ఉన్న కామభౌతిక సీమక్షేత్రంలో పడగా అదే రత్నగర్భగా మారింది. ఈ వైఢూర్యం మహాగుణ సంపన్నం. 3 లోకాల్లోనూ దీనికి పేరు ప్రతిష్టలున్నాయి. ఈ మణుల కాంతి ఎంత ఎక్కువగా ఉంటుందంటే వాటి నుండి నిప్పురవ్వలు రాలుతున్నాయేమోననిపిస్తుంటుంది. పృథ్వీపై పద్మరాగమణి ఎన్ని వర్ణాలు శోభిస్తుందో వైఢూర్యం కూడా అన్ని వర్ణాలలోనూ దొరుకుతోంది. వీటిలో నెమలి కంఠం రంగు, వెదురుపత్రం రంగు ఉన్నవి శ్రేష్ఠాలుగా చెప్పబడ్డాయి. చషకనామక పక్షి వర్ణంలో ఉన్నవి ప్రశస్తం కావు. గుణయుక్తమైన వైఢూర్యం తన యజమానికి పరమ సౌభాగ్య సంపన్నునిగా చేయగలదు. దోషయుక్తమణి తన యజమానిని కూడా దోష సంయుక్తుని గావిస్తుంది. కాబట్టి ఈ మణి విషయంలో గట్టి పరీక్ష అవసరం. కొండగాజు, శిశుపాల గాజు, స్ఫటిక మణులు కూడా వైఢూర్యంలాగే ఉంటాయి. దానివలనే కాంతులను కూడా వేలారుస్తాయి. కానీ జాగ్రత్తగా పరీక్షిస్తే లేఖన సామర్థ్యం లేకపోవటం వల్ల గాజు, గురుత్వభావహీనత్వం వల్ల శిశుపాల, కాంతిభేదం వల్ల గిరిగాజు, సముజ్వల వర్ణం వల్ల స్ఫటికమణి వైఢూర్యాలు కావని తేలిపోతుంది. 80 రత్తీల బరువున్న ఇంద్రనీలము, 2 పలంల బరువున్న వైఢూర్యము ఒకే ధర పలుకుతాయి. కొన్ని రాళ్ళు రత్నాల కంటే అధికంగా మెరుస్తాయి. కానీ రత్నాలకుండే స్నిగ్ధత, మృదుత్వం, లగత వాటికుండవు. పట్టి చూడాలే గాని ఇంకా ఎన్నో భేదాలు కనిపిస్తాయి. మంచి మణులను సజాతీయ మణులను కానీ వాటిని విజాతీయ మణులని రత్నశాస్త్ర పరిభాషలో వ్యవహరిస్తారు. రత్నాల గురించి బాగా తెలిసిన వారిని ఉపయోగం ద్వారా తత్జ్ఞానాన్ని పొందిన వానిని మణిబంధకుడు, మణివేత్త అంటారు. వారు పరిశీలించి నిష్కర్షగా సజాతీయ మణి ఏదో చెప్పగలరు. అటువంటి మణి సాధారణ మణి కంటే 6 రెట్లు ధర పలుకుతుంది. సముద్ర తీరంలో ఆవిర్భూతమైన మణులకున్న విలువ భూమి నుండి ఇతర స్థానాల్లో తీయబడిన మణులు
సజాతీయాలైనా సరే వాటికి ఉండదు. మనువు 16 మాసలు ఒక భారంతో సమానమని నిర్ణయించాడు. దానిలో 7వ భాగం ఒక సంజ్ఞ, 4 మాసలు ఒక సేణ, ఒక ఫలంలో 10వ భాగం ధరణం, 5 కృష్ణలాలు ఒక మాస. గరుడ పురాణంలో ఇప్పుడు మనం ఇతర మణుల గురించి, అవి పుష్యరాగ, కర్కేతన, భీష్మక, పులక, రుద్రాక్ష, స్ఫటిక, విద్రుమ, వీటిని గురించి తెలుసుకుందాం. పుష్యరాగమణి బలాసురుని చర్మం హిమాలయ పర్వతంలో పడిన చోటి నుండి ఉద్భవించింది. ఇది మహాగుణ సంపన్నం, సంపూర్ణ పీత పాండుర వర్ణములు, సుందర కాంతున్న విధులు పుష్యరాగాన్ని పద్మరాగమణిగా వ్యవహరిస్తారు. అదే లోహిత పీతవర్ణాల కాంతులను వేలారుస్తుంటే కౌకంటకమని వ్యవహరిస్తారు. పూర్ణ లోహిత వర్ణము, సామాన్య పీతవర్ణము సంయుక్తంగా ఉండి మెరిసే పాషాణాలను కాషాయక మణులంటారు. ఈ మణులు పూర్వరూపమైన పుష్పరాగమణి వైఢూర్యంతో సమానమైన మూల్యాన్ని కలిగి ఉంటుంది. ఫలితం కూడా పురుషుల విషయంలో సమాన ఉన్నత ఫలమే. స్త్రీలు పుష్యరాగాన్ని ధరిస్తే పుత్రప్రాప్తి పొందగలరు. కర్కేతనమణి పరమ పూజ్యతమం. బలాసురుని రత్న బీజ స్వరూపాలైన గోళ్లను వాయుదేవుడు అత్యంత ఆదరంతో కొనివచ్చి ప్రసన్నతాపూర్వకంగా కమలవన ప్రాంతంలో వ్యాపింపజేశాడు. అవి పృథ్వీపై కర్కేతన నామంతో జన్మించాయి. ఇవి రక్త, చంద్ర, మధు, తామ్ర, పీత, నీల, శ్వేతవర్ణాలలో లభిస్తున్నాయి. ఇన్ని రంగుల్లో దొరకటానికి కారణం రత్న వ్యాధి అనే దోషమని పెద్దల మాట. ఈ రత్నాలు కఠోరంగా ఉండటానికి అదే కారణము. సంతాప, వ్రణ వ్యాధులు రత్నాలకు కూడా ఉంటాయి. ఆ వ్యాధి లేకుండా స్నిగ్ధ, స్వచ్ఛ, సమరాగ, అనురంజిత, పీత, గురుత్వ ధర్మాలతో నిండి విచిత్ర వర్ణ కాంతులీను కర్కే తన మణి విశుద్ధ పరమ పవిత్రమణిగా పూజలందుకుంటుంది. స్వర్ణ పాత్రలో సంపుటితం చేసి అగ్నిలో వేసి తీస్తే అత్యధిక దీప్యమాన కాంతులతో ప్రకాశించే మణి విశుద్ధ కర్కేతనమణి. ఇది సర్వరోగాలను నశింపజేయగలదు, కలిదోషాన్ని నివారించగలదు, కులవృద్ధిని కలుగజేయగలదు, సుఖమును ఇవ్వగలదు. ఈ కర్కేతనాలను ధరించిన వారు పూజలందుకోగలరు, ధనాఢ్యులు కాగలరు, బంధుబాంధవ సంపన్నులు ప్రసన్నులు కాగలరు. దూషిత కర్కేతనాన్ని ధరించరాదు. అలా ధరిస్తే సర్వ కష్టాలు సంప్రాప్తిస్తాయి. భీష్మకమణి మహారత్నదాత అయిన బలాసురుని వీర్యం హిమాలయ పర్వత ప్రాంతాల్లో పడగా నేర్పడిన రత్నాంకరంలో సముద్భవించింది. అక్కడే భీష్మకమణి శంఖ పద్మ సమాన సముజ్వములు మధ్యకాలీన సూర్య ప్రభాసమాన శోభలో వెదజల్లుతూ వజ్రమంత తరుణంగా ఉంటుంది. తమ కంఠంలో స్వర్ణ సూత్రంలో ముడిపెట్టి ఈ విశుద్ధ భీష్మకమణిని ధరించిన వారు కదా సదా సుఖ సమృద్ధితో సంపదలు కలిమి కలుగగా జీవించగలరు. వీరు వనాలలో తిరుగుతున్నప్పుడు ఆ మణిని దూరం నుండే చూసి సింహ, వ్యాఘ్ర, శరభాది మహామృగాలు, తోడేళ్ల వంటి హింసక జంతువులు కూడా మరింత దూరం పారిపోతాయి. వారికి ఏ రకమైన పీడా సోకదు, ఏ విధమైన భయము కలగదు. మానవులు కూడా వారిని అపహాస్యం చేయటానికి కూడా, నిందించటానికి కూడా జడుస్తారు. ఈ భీష్మకమణిని పొదిగిన ఉంగరాన్ని ధరించి పితృకార్యం చేస్తే ఆ పితరులు కొన్నేళ్ల దాకా గొప్ప సంతృప్తిని పొందుతారు. దీని ప్రభావం వల్ల స్పర్శ, వృశ్చికాతుల విషప్రభావం మణిధారి వంటికి ఎక్కదు. జల, శత్రు, చోర భయముండదు. నాచు మరియు మబ్బు రంగులలో నుండి కఠోరమైన పచ్చటి కాంతులను వెదజల్లుతూ మలిన ద్యుతిని, వికృత వర్ణాన్ని కలిగి ఉండే భీష్మకమణిని దూరం నుంచి చూసి మరింత దూరంగా తొలగిపోవాలి. అది అంత ప్రమాదకరం. పులకమణి కూడా వాయుదేవుని చలవే. ఆయన బలాసురుని గోడ నుండి భుజాల దాకా గల శరీరాన్ని విద్యుక్తంగా పూజించి శ్రేష్ఠ పర్వతాలలో, నదుల్లో, ఉత్తర దేశంలోని కొన్ని ప్రసిద్ధ స్థానాల్లో స్థాపితం చేశాడు. దశార్ణ, వాగధర, మేకల, కళింగాది దేశాల్లో ఈ ప్రకాశ రూపి అయిన బీజం నుండి వచ్చిన పులకమణులు గుంజాఫలం, అంజన, మధు, కమలనాళ వర్ణాలలో ఉంటాయి. గంధర్వ, అగ్ని దేశాలలో పుట్టిన పులకమణులు అరటి పండు రంగులు ఉంటాయి. ఈ వర్ణములన్నీ ప్రశస్తాలే. కొన్ని పులకమణులు విచిత్ర భంగిమలతో శంఖ, పద్మ, భ్రమర, సూర్య ఆకారాలలో ఉంటాయి. వీటిని ఒక పద్ధతి ప్రకారం గుచ్చి మెడలో ధరిస్తే అసంఖ్యాకంగా సుఖాల్ని, శుభాల్ని కలుగజేస్తాయి.
ఐశ్వర్యాభివృద్ధిని ప్రాప్తింపజేస్తాయి. కొన్ని పులకమణులు మాత్రం మిక్కిలి భయంకరమైనవి. ముఖ్యంగా కాకి, గుర్రం, గాడిద, తోడేలు రూపాలతోనున్నవి, మాంసంతో రక్తంతోనున్న గ్రద్ద, ముఖ సమాన వర్ణంలోనున్నవి మృత్యుదాయకాలే. శ్రేష్ఠ ప్రశస్త ఏకపల మాత్ర భారమున్న పులకమణి ధర 500 ముద్రలు పలుకుతుంది. తర్వాత మనం రుధిరాక్షరత్నం అగ్నిదేవుని అనుకంప దయ వల్ల మనకు దక్కింది. దానవరాజు బలాసురుని శరీరంలోని కొన్ని అంశాలను, నర్మదా నదీ తీర ప్రాంతంలో మరికొన్ని అంశాలను, దానికి దిగువన భూములలో స్థాపించిన అగ్నిదేవుడే మనకు రుధిరాక్షరత్నం లభించటానికి కారకుడు. ఎర్రగా చిలుకముక్కు రంగులోను, ఇంద్రగోప కీటక వర్ణంలోను ఈ మణులు దొరుకుతున్నాయి. కొన్ని తెల్లగా నుండి మధ్య భాగంలో పాండుర వర్ణంతో అత్యంత విశుద్ధంగా ఉంటాయి. ఆ రుధిరాక్షలు ఇంద్రనీల మణితో సమానమైన శక్తులను కలిగి ఉంటాయి. ఈ రత్నాలను ధరించే వారికి అన్ని ఐశ్వర్యాలు, భృత్యాది అభివృద్ధులు అబ్బుతాయి. దీనిని పాకక్రియ ద్వారా శోధన చేస్తే దేవవజ్రంలా మెరుస్తుంది. తర్వాత మనం స్ఫటికరత్నం మనకు బలరాముడిచ్చిన వరం. ఈయన బలాసురుని మేధాభాగానందు కొని కావేరి, వింధ్య అంటే వింధ్య ప్రదేశం అంటే నేటి చైనా, నేపాల ప్రాంతాల్లో ప్రయత్నపూర్వకంగా వెదజల్లాడు. ఆకాశ సమాన నీలవర్ణంతో తైల స్ఫటిక అను పేరుగల రత్నాలు ఆయా ప్రాంతాల్లో లభిస్తున్నాయి. ఇవి తెల్లగలువ శంఖవర్ణాల్లో ఉంటాయి. ఈ ధవళవర్ణమే కాక మరికొన్ని రంగుల్లో కూడా లభిస్తాయి. పాప వినాశనంలో ఈ మణికి సాటి లేదు. దీన్ని ధరిస్తే అన్ని పాపాలు నశిస్తాయి. శిల్పకారులు దీనికి వెలగట్టగలరు. ఇప్పుడు మనం విద్రుమమణి గురించి తెలుసుకుందాం. ఆదిశేషునిచే భూలోకానికి ప్రసాదింపబడింది. ఈయన బలాసురుని అంతర్భాగాన్ని గ్రహించి కేరళ దేశాలలో వదిలాడు. ఈ మహాగుణ సంపన్నమైన విద్రుమమణుల్లో కుందేలు రక్తం రంగులోను, గుంజాఫల లేదా జపాకుసుమ సదృశ ఎర్రటి వర్ణంలోనూ ఉన్నవి శ్రేష్ఠతమాలుగా పరిగణింపబడుతున్నాయి. నీల, దేవక, రోమక దేశాలు ఈ మణులకు జన్మభూములు. అక్కడి విద్రుమమణులు చిక్కటి ఎరుపులు ప్రకాశిస్తుంటాయి. అన్య స్థానాల్లో కూడా విద్రుమాలు దొరుకుతున్నాయి, కానీ అవి ప్రశస్తాలు కావు. శిల్పకళలో విశేషమైన నేర్పుగల వారే వీటికి వెలకట్టగలరు. సుందరంగా, కోమలంగా, స్నిగ్ధంగా, ఎర్రగా ఉండే ఈ మణులను ధరించే వారికి ధనధాన్య సమృద్ధి కలుగుతుంది. అంతేకాక విషాదిక దుఃఖాలు దూరమవుతాయి. ఈ విధంగా వివిధ రత్నాలకు సంబంధించిన జ్ఞానాన్ని విష్ణువు, బ్రహ్మ మనకు ప్రసాదించారు. ఇప్పుడు మనం గంగాది తీర్థాల మహిమ గురించి తెలుసుకుందాం. సూతుడు సౌనకాది మహామునులకు గరుడ పురాణాన్ని ఇంకా ఇలా చెప్పసాగాడు. సౌనకాచార్యులారా, ఇప్పుడు మీకు మన సమస్త తీర్థాలను, వాటి మహిమను వినిపిస్తాను. అన్ని తీర్థాలలోనూ ఉత్తమం గంగా. గంగా నది సర్వత్రా సులభమైన హరిద్వార, ప్రయాగ, గంగాసాగర సంగమాల్లో దుర్లభం. సర్వత్ర సులభా గంగా త్రిషు స్థానేషు దుర్లభ. గంగాద్వారే ప్రయాగే చ గంగాసాగర సంగమే. మరణించేవానికి ముక్తిని, బతుకున్నవానికి భుక్తిని కూడా ప్రసాదించే ప్రయాగ పరమ శ్రేష్ఠ తీర్థం. ఈ మహాతీర్థంలో స్నానం చేసి తమ పితరులకు పిండ ప్రదానం చేసేవారు తమ తమ పాపాలన్నీ పూర్తిగా నశింపగా సర్వాభీష్ట సిద్ధిని పొందుతారు. వారణాసి పరమతీర్థం. ఈ తీర్థంలో భగవంతులైన విశ్వనాథ, మాధవులు నిత్యం నివసించి ఉంటారు. కురుక్షేత్రం కూడా గొప్ప తీర్థం. ఇక్కడ దానాలు చేసిన వారికి భోగమోక్షాలు రెండూ లభిస్తాయి. ప్రభాసం మరొక శ్రేష్ఠ తీర్థం. ఇక్కడ భగవంతుడైన సోమనాథుడు ఉంటాడు. ద్వారకా క్షేత్రము ఒక అత్యంత సుందర నగరం. ఇది భక్తి ముక్తి ప్రదాయకం. తూర్పుననున్న సరస్వతీ తీర్థం సర్వపుణ్యదాయిని. ఇలాగే సప్త సారస్వతాలు పరమతీర్థాలు. కేదార తీర్థం సర్వపాప వినాశకం. సంబల గ్రామం మరొక ఉత్తమ తీర్థం. బదరికాశ్రమం భగవానులైన నరనారాయణుల తీర్థం ముక్తిదాయకం. శ్వేతద్వీపం మాయాపురి అంటే హరిద్వార్, నైమిసారణ్యం, పుష్కరం, అయోధ్య, చిత్రకూటం, గోమతి, వైనాయకం, రామగిర్యాశ్రమం, కాంచీపురి, తుంగభద్ర, శ్రీశైలం,
సేతుబంధరామేశ్వరం, కార్తికేయం, భృగుతుంగం, కామతీర్థం, అమరకంటకం, మహాకాళేశ్వరం అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉజ్జయిని, కుబ్జుకం అంటే శ్రీధరహరి నివాసం, కుబ్జాంబ్రకం, కాలసర్పి, కామదం, మహాకేసి, కావేరి, చంద్రభాగ, విపాస, ఏకామ్ర, బ్రహ్మేశ, దేవకోటకం, మధుర, మహానది, సోణం, జంబూసర నామకులైన మహాతీర్థాలలో సూర్య, శివ, గణపతి, మహాలక్ష్మి, హరి ఉన్నగ దేవతలు నివసిస్తారు. ఇక్కడ గావింపబడు స్నాన, దాన, జప, తప, పూజ, శ్రాద్ధ, పిండదానాది కర్మలు అక్షయ ఫలితాన్నిస్తాయి. ఇలాగే శాలగ్రామ, పాశుపత తీర్థాలు కూడా భక్తులు అన్ని కోరికలను తీర్చే పవిత్ర స్థలాలు. కోకాముఖ, వారాహ, భాండీర స్వామి తీర్థాలను మహాతీర్థాలంటారు. లోహదండ తీర్థంలో మహావిష్ణువు, మందార తీర్థంలో మధుసూదనుడుగా నివసిస్తారు. కామరూప మరొక మహాతీర్థం. ఇక్కడ కామాఖ్యాదేవి నిత్యం నివాసం ఉంటుంది. పుండ్రవర్ధన తీర్థంలో కార్తికేయుడు ప్రతిష్ఠింపబడి ఉన్నాడు. విరజ, శ్రీ పురుషోత్తమ, మహేంద్ర పర్వతం, కావేరి, గోదావరి, పయోష్ణి, వరద, వింధ్య, నర్మదా భేద నామక మహాతీర్థాలు సర్వపాప వినాశకాలు. గోకర్ణ, మాహిష్మతి, కలింజర, శుక్లతీర్థాలను కూడా మహాతీర్థాలుగానే సేవించాలి. ఇక్కడ స్నానం చేస్తే మోక్షం వస్తుంది. ఇక్కడ శంఖధారి అయిన హరి నివాసముంటాడు. స్వర్ణాక్ష మరొక ఉత్తమ తీర్థం. ఇది భక్తులకు సర్వప్రదాయిని. నంది తీర్థం ముక్తిదాయకం. కోటి తీర్థాల ఫలాన్ని ఇదొక్కటి ఇవ్వగలదు. నాసిక, గోవర్ధన తీర్థాలు గొప్పవి. కృష్ణవేణి, భీమరది, గండకి, ఇరావతి, బిందుసర, విష్ణు పాదోదకాలు పరమతీర్థాలు. ఇవన్నీ పరమ పుణ్యదాయకాలు. బ్రహ్మధాన్యం, ఇంద్రియ నిగ్రహం మహాతీర్థాలు. దమ, భావశుద్ధులు శ్రేష్ఠ తీర్థాలు. జ్ఞానరూప సరోవరంలో, ధ్యానరూప జలంలో ప్రతినిత్యం ప్రతిక్షణం మానస స్నానం చేయగలిగే వారి అజ్ఞానమనడి, రాగద్వేషాలమనడి మలం పూర్తిగా కడుక్కుపోతుంది. ఎవరి మటుకు వారి ఈ మనస్థీర్థ్యాలను, ఈ మానసిక క్షేత్రాలను అభివృద్ధి చేసుకోవాలి. తీర్థయాత్రలు చేయటం బహుపుణ్యప్రదం, మానసికానందకరం. పుణ్యం అనేది తీర్థయాత్రల వల్లనే రావాలని లేదు. సర్వం బ్రహ్మమయం అనే భావనను స్వీకరించి నిత్యం అదే భావనతో ఉండే వారెక్కడుంటే అదే తీర్థం. వారున్న చోటనే స్నాన, దాన, శ్రాద్ధ, పిండ ప్రదానాది కర్మలకు మహాక్షేత్రాల్లో తీర్థాల్లో చేసిన ఫలమే వస్తుంది. అక్షయ ఫలం కూడా ప్రాప్తిస్తుంది. సమస్త పర్వతాలు, నదులు, దేవతలు, ఋషులు, మునులు, సంతులు ఉండే చోట్ల సర్వాలు తీర్థాలే. ఇదం తీర్థమిదం నేతి ఏ నరాభేదదర్శినః తేషాం విధీయతే తీర్థగమనం తత్ఫలం చ యత్. సర్వం బ్రహ్మేతి యో వేత్తి నాతీర్థం తస్య కించన. ఏతేషు స్నానదానాని శ్రాద్ధం పిండమదాక్షయం. సర్వా నద్యః సర్వశైలాః తీర్థం దేవాదిసేవితం. భగవంతుడైన హరి నివసించే చోటు శ్రీరంగపట్టణం. తాప్తి ఒక శ్రేష్ఠ మహానది. సప్తగోదావరి, కోణగిరియు మహాతీర్థాలే. కోణగిరి తీర్థంలో స్వయంగా శ్రీ మహాలక్ష్మియే నదీ రూపంలో విరాజిల్లుతున్నది. సహ్యపర్వతంపై భగవానుడైన దేవదేవేశ్వరుడు ఏకవీర రూపంలోనూ, మహాదేవి సురేశ్వరి రూపంలోనూ నివసిస్తున్నారు. గంగాద్వారం, కుశావర్తం, వింధ్యపర్వతం, నీలగిరి, కనకల ఈ పుణ్యతీర్థాలలో స్నానం చేసిన వారికి పునర్జన్మ ఉండదు. గంగాద్వారే కుశావర్తే వింధ్యకే నీలపర్వతే స్నాత్వా కనకలే తీర్థే సభవేన్న పునర్భవేం. శ్రీహరి ద్వారా తీర్థ మహత్యాన్ని తెలుసుకుని వచ్చిన బ్రహ్మ దక్ష ప్రజాపతి వ్యాస మునీంద్రాదులకు గయక్షేత్రాన్ని గూర్చి ఇలా వినిపించాడు. గయా మహత్యాన్ని వింటే చాలు. ఇక్కడ భుక్తికి, అక్కడ ముక్తికి లోటుండదు. ఇది పరమ సారస్వరూపం. పూర్వకాలంలో గయ నామకుడగు అసురుడొకడు ఆ ప్రాంతంలో దేవతలను దగ్ధం చేయటానికేమో అన్నట్లుగా ఘోర తపమునాచరించసాగాడు. లోకాలు ఆ వేడికి భగభగ మండిపోసాగాయి. దేవతలు విష్ణువును ఆశ్రయించగా ఆ దానవుడు
తపస్సులో లేని విరామ సమయంలో గదాధరుడై వచ్చి వారిని సంహరించాడు. ఆ గయాసురుని అద్భుత తపశ్శక్తి వల్ల అది గొప్ప పుణ్యక్షేత్రమై వెలసిల్లింది. స్వయంగా శ్రీ మహావిష్ణువే గదాధారి అయి అక్కడ నివసిస్తూ అక్కడికి కీర్తించిన వారికి ముక్తిని ప్రసాదిస్తూ ఉంటాడు. గయాసురుని విశుద్ధ దేహంలోనికి త్రిమూర్తులు ప్రవేశించి అతనిని జన్మని అతని పేరిట తామే వెలగించిన గయని మరింత పవిత్రం చేశారు. ఈతని దేహమే ఈ పుణ్యక్షేత్ర రూపంలో ఉంటుంది. ఇక్కడ భక్తి పురస్సరంగా స్నాన యజ్ఞ శ్రాద్ధ పిండదానాది కర్మలను చేయువారు నరకానికి వెళ్ళరు, పైగా స్వర్గం కానీ బ్రహ్మలోకం కానీ చేరుకుంటారు అని శ్రీ మహావిష్ణువు కట్టడి చేశాడు. సాక్షాత్తు బ్రహ్మదేవుడి ఈ గయాతీర్థం సర్వశ్రేష్టమనే జ్ఞానం కలిగి ఇక్కడొక యజ్ఞం చేశాడు. దాని నిర్వహణలో తనకు సాయపడిన ఋత్విక్కులైన బ్రాహ్మణులకు ఆయనే స్వయంగా పూజించాడు. అంతేగాక ఈ క్షేత్ర సందర్శకుల అవసరాలను తీర్చడానికి ఇక్కడ రసవతి అను తీయటి తేట నీటిని ప్రసాదించే నదిని, లోతు దొరకని నూతిని మరియు జలాశయాలను